హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మితిక్ షకీరా 28. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, పొద్దున బీరకాయ కర్రీ చేశానండి. ఆ పైన తొక్క మొత్తం తీసి పాడేస్తారు కదా అందరూ. దీంట్లోనే చాలా ఫైబర్ ఉంటుందంటే అందరూ తెలియక ఇది పైన లేయర్ అంతా పాడేస్తారు. నేనైతే మార్నింగ్ కర్రీ చేశాను. ఇదైతే పైన లేయర్ అంతా తీసి ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇప్పుడు నైట్ కి అయితే దీంతో పచ్చడి చేద్దామని చెప్పి తీసాను. సో మీకు కూడా చూపిస్తాను, ప్రాసెస్ చూసేయండి. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్, నీట్గా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే పల్లీలు, ఈ రెండింటిని మంచిగా వేగనివ్వాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇంకా వీటిని ఇంకో ప్లేట్ లోకి తీసేసుకుంటున్నా. తర్వాత ఇదే బౌల్లో ఈ బీరకాయ తొక్కని వేసుకొని వేపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 5 minutes క్యాప్ పెట్టేసి అలానే ఉంచేయండి, మంచిగా మగ్గుతుంది. 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కలుపుకున్న తర్వాత దీంట్లో ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes క్యాప్ పెట్టేసి చిన్న మంటలో అలానే వదిలేసేయండి. ఒక 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి దీంట్లో మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తా. మీరు మీ టేస్ట్ కి సరిపడా వేసుకోండి. దీన్ని మళ్ళీ ఒక 5 minutes అట్లా పక్కన పెట్టేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. చెప్పడం మర్చిపోయానండి, దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ఈ పల్లీలు పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వీటిని ఫస్ట్ మిక్సీలోకి వేసుకుందాం. దీంట్లో సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి వేసుకోవాలి. నేను ఇది ఎందుకు పక్కన పెట్టానంటే, ఆ పోపు వేసుకున్న తర్వాత మీ టేస్ట్ కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని, ఒకేసారి వేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇది పక్కన పెట్టుకున్నాను. తర్వాత టేస్ట్ చూసి యాడ్ చేసుకుంటాను. మరీ ఇలా తిక్కువ అయ్యిందంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయ్యింది కదండి, దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పోపు వేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. ఇక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లోకి ఆయిల్ వేడయ్యాక ఈ పోపు దినుసులు వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండు పప్పు ఇప్పుడైతే వేస్తున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయ కచ్చా పచ్చాగా దంచుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఫ్లేవర్ కోసం లైట్ గా పసుపు. ఇప్పుడు ఈ పోపుని ఈ మిశ్రమంలోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో ఫైనల్ గా ఇలా వచ్చిందండి. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.